మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనము. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యాత్రా కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. దేవుని బట్టి ఉన్నటువంటి ధైర్యము, దేవుని బట్టి విశ్వాసముల స్థిరత్వము, దేవుని మీద నమ్మకత్వాన్ని బట్టి తను మాట్లాడుతున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు 1వ వచనం నుంచి 8వ వచనం వరకు కాపాడువాడు 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 అని రాయబడి 2 సార్లు కాపాడునని రాయబడుతూ వచ్చింది. చూడండి, ఇక్కడ కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వ్యతిరేక భావముతో మాట్లాడుతున్నటువంటి సంభాషణ. కొండల తట్టు చూస్తే ఏమి ప్రయోజనం ఉండదు. కొండల తట్టు తిరిగి చూస్తే నాకు సహాయం రాదు. నా దేవుడు కునకడు నిద్రపోడు, నాకు సహాయం చేసేటువంటి దేవుడు, ఆయన రెక్కల నీడలో భద్రంపు చేసేటువంటి దేవుడు. కొండల వైపు చూస్తే ప్రయోజనమేముంది? మనుషుల వైపు చూస్తే ప్రయోజనమేముంది? దేవుని కాకుండా దాని వైపు చూసిన ప్రయోజనమేముంది? కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి రాదు. కొండల తట్టు తిరిగి చూసిన, పర్వతాల తట్టు తిరిగి చూసిన, ఎటు చూసినా సరే సహాయము రాదు. మరి ఎవరి దగ్గర నుంచి సహాయం వస్తుంది? చూడండి 2వ వచనము. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, భూమి ఆకాశములను సృజించినవాడు. యెహోవా వలనే నాకు సహాయము, యెహోవా వలనే నాకు మేలు, యెహోవా వలనే నాకు క్షేమము, యెహోవా వలనే నాకు దీర్ఘాయుషు, యెహోవా వలనే నాకు ఎంతో ధైర్యము అని కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. యెహోవా వలనే నాకు సహాయము. ఎవరి వలన సహాయం కలుగుతుందండి? యెహోవా వలనే కలుగుతుంది. మనం ఏమనుకుంటామంటే, మనకి ఎవరైనా సహాయం చేస్తే ఆ మనిషి చేశాడు, ఈ మనిషి చేశాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు సహాయం లేకుండా, దేవుడు ఆజ్ఞ లేకుండా ఆ సహాయమునైనా ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని దీర్ఘశాంతము, దేవుని మంచితనమును బట్టి నువ్వు మనుషుల వలన సహాయం పొందుకుంటూ ఉన్నావు. మీరు నాకు చేస్తే, మీరు ఎవరికైనా చేస్తే నాకు చేసినట్టే అంటే అది ఎవరు ఇప్పిస్తూ ఉన్నారు? దేవుడే ఇప్పిస్తూ ఉంటాడు. కాబట్టి మనుషుని బట్టి మనము గణపరచకూడదు. అక్కడ ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యమని గుర్తెరిగేటువంటి వారముగా ఉండాలి. యెహోవా వలన కలిగినటువంటి సహాయమని మనము అనుకున్నటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ మనము చూస్తే 3వ వచనంలో, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నను. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయం యెహోవా నిన్ను కాపాడును. చూడండి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క చిత్తము ఏమిటో మనము చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు తన బిడ్డలుగా, ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డలుగా, స్వకీయ సాంపత్యముగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. 40 సంవత్సరములు అరణ్యములో వారికి కావలసిన ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. వారి వస్త్రములు పాతికిలిపోలేదు, వారి యొక్క కాలుకు వాపు రాలేదు. 40 సంవత్సరాలు అద్భుతముగా, ఆశ్చర్యకరముగా పోషిస్తూ వచ్చినాడు దేవుడు. వారికి ఏమీ తక్కువ కాలేదు, వారికి ఏమీ కూడా తక్కువ కాలేదు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు కంటికి కనుపాపు వల్ల వారిని కాపాడుతూ వచ్చినాడు. రాత్రి అగ్నిస్తంభముగా, పగలు మేఘస్తంభముగా. చూడండి, ఇలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము. ఇజ్రాయేల్ ప్రజల్ని మాత్రమే కాపాడువాడా? కాదు, మనల్ని కూడా కంటికి కనుపాపు వలె కాపాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ
మనకు నిత్యము ఆదరణగా దేవుడు ఉంచుతూ వచ్చినాడు. అనాథలుగా విడిచిపెట్టని మిమ్మల్ని అని శిష్యులకి ఇచ్చినటువంటి వాగ్దానము, దేవుడు మనకు కూడా ఇస్తున్నటువంటి అభయము, ధైర్యము. కాబట్టి మనము దేవుని యొక్క ఆలోచన గుర్తెరుగుతూ రావాలి. దేవుడు మన ఎడలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని గుర్తెరుగుతూ రావాలి. దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడు, భద్రము చేస్తూ ఉన్నాడు, ఆయన సంకల్పము మన ఎడలో ఎలా ఉన్నదో అది జ్ఞాపకం ఎరుగుతూ రావాలి. దాని ప్రకారముగా అయా నాకు ఇంత మేలు చేస్తూ ఉన్నారు, నన్ను కాపాడుతూ ఉన్నారు, నన్ను సంరక్షిస్తూ ఉన్నారు, నా రాకపోకల్లోనూ ప్రతి దాని విషయంలో ఏ దెబ్బ తగలకుండా, ఏ అపాయం నా దగ్గరకు రాకుండా కాపాడుతూ ఉన్నారు. మీ చిత్తం ఏమిటి, మీ ఆలోచన ఏంటి, మీ ఉద్దేశాలు ఏమిటి అని దేవుని యొక్క అడుగు జాడలోనికి రావటానికి ఇష్టపడుతూ ఉన్నామండి. ఈ కాడికి దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకుంటూ ఉన్నామే తప్ప మనము దేవుడు ఏమి చెబుతూ ఉన్నాడో, దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఆలోచన ఏమిటో, దేవుని సంకల్పం ఏమిటో, ఎంత చేసిన మేలులు మరిచిపోకుండా దేవునిలో ఎలా వెళ్ళాలి, దేవుని ఉద్దేశం ఏమిటి అనేది ఎప్పుడైనా మనము ఆలోచిస్తూ ఉన్నామా? ఆ ఆలోచన ఏ కాడికి మనము అనేకమైనటువంటి ఇంకా పొందుకోవాలి, ఇంకా పొందుకోవాలి, ఇంకా పొందుకోవాలి, ఇంకా పొందుకోవాలి, తక్కువైపోయింది, 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 కొరత అయిపోయింది అని మనము ఇజ్రాయేల్ ప్రజల వలె సనుగుడు గొనుగుడు కలిగినటువంటి వారమే తప్ప నిజమైనటువంటి దేవుణ్ణి మనము సరైనటువంటి రీతిలో మహిమపరచలేకపోతూ ఉన్నాం. కానీ ఆయన మన ఎడలో ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడు కూడా మారదు, మార్పు చెందదు. తన బిడ్డలకు కావలసినటువంటిది ప్రతిదీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. చూడండి, వారితో అరణ్యములో పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడంటే మరి దేవుడు వారిని విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలా. ఇటు పగల మేఘస్తంభముగా దేవుడు కాపలా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉన్నాడు. వారికి ఏ అపాయం రాకూడదని, ఏ దెబ్బ తగలకూడదని దేవుడు వారి పట్ల ఉన్నటువంటిది ఎంతో ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమించుచున్నాను, విడవక మీడలా కృప చూపుచున్నాను అని అంటూ ఉంటాడు దేవుడు. చూడండి, తన బిడ్డల ఎడల ఉన్నటువంటి సంకల్పాలు, ఉద్దేశాలు ఎంతో అమోఘము, మన జ్ఞానానికి మించినటువంటివి. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు అలాగా దేవుని యొక్క మేలులు పొందుకున్నటువంటి వారు. ఈ ఉదయకాల సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, మనల్ని కూడా ఆ మాదిరిగానే, ఇజ్రాయేల్ ప్రజలు మాదిరిగానే దేవుడు మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. కాపాడి భద్రపరిచి సంరక్షిస్తూనే ఉన్నాడు. కావలసిన ప్రతి అక్కత ఆయన యొక్క క్రీస్తు మహిమైశ్వర్యములో దేవుడు తీరుస్తూనే ఉన్నాడు. ఆయన ఐశ్వర్యములో మన యొక్క ప్రతి అక్రతలు దేవుడు తీరుస్తూనే ఉన్నాడు. కొనకడు, నిద్రపోడు, మనకేమి కావాలో, ఏమి పొందుకోవాలో అని దేవుడు ఇస్తూనే ఉంటాడు. కానీ మనము ఎలాగ జీవిస్తూ ఉన్నాము? స్థిరత్వం కలిగినటువంటి జీవితం ఉండాలి, నమ్మకమైనటువంటి జీవితం ఉండాలి, దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితము మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. ఆయన బిడ్డలముగా అన్నీ పొందుకుంటున్నాము, అన్నీ అనుభవిస్తూ ఉన్నాము, అన్నీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ దేవుని సంతోషపెట్టేటువంటి జీవితము, దేవుని ఆనంద పెట్టేటువంటి జీవితము, దేవుని మహిమపరిచేటువంటి జీవితము మన దగ్గర కనిపిస్తూ ఉన్నదా? కనిపించాలి. కాపాడేటువంటి వాడు దేవుడు. దాన్ని పొందుకుంటూ ఉన్నాం, మరిచిపోకుండా దేవుని నిత్యము మన హృదయ అంతరంగం నుంచి దేవుని ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా, పరిశుద్ధతను కాపాడుకొని రాకడ పర్యంతము ఎత్తబడేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఇజ్రాయేల్ దేవుడు కునకడు, నిద్రపోడు ప్రభా, వారిని ఏ విధంగా కాపాడారో, భద్రపరుస్తూ వచ్చారో ప్రభా, మా ఎడల కూడా ప్రభా దినదినము మమ్మల్ని కూడా సంరక్షించి కాపాడి మీ యొక్క కృపా మహదేశ్వరముల నుంచి మా యొక్క ప్రతి అక్కర్తలు తీరుస్తూ ఉన్నందుకు, మమ్మల్ని భద్రపరుస్తూ ఉన్నందుకు, కాపాడుతూ ఉన్నందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీరు చేసినటువంటి మేలును తలంచుకుంటూ నిత్యము ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా, ఈ రాకడ పర్యంతంలో ఎత్తబడేటువంటి వారముగా ఉండటానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ
ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.